హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే హల్వా చేస్తున్నాం. ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ ఉంటాయి, మన ఇంట్లో ఏంటాయి వేయించుకోవడం. 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. అదే నూనెలోకి మనం అనేది సేమియా వేసుకొని, అవి పొడవుగా ఉంటాయి, కొంచెం కొంచెంగా ఇంచుకొని నీట్గా కలుపుకొని ఎర్రగా వచ్చిందాకా వేయించుకోవాలి. నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం పాలు అలవాటు ఉన్న వాళ్ళతో పాలు వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ వేసుకొని 3 గ్లాసులు పోసుకోవాలి. అవి బాగా మరిగిన దాకా చూడాలి. మరిగిన తర్వాత ముందుగానే మనము యాలకుల పొడి దంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పాలు కాగాయో లేదో చూసుకొని తర్వాత సేమియా అందులోకి వేసుకోవాలి, నీట్గా కలుపుకోవాలి. అవి చిన్నగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకోవాలి. ఫాస్ట్గా పెడితే ఏంటంటే గిన్నె మాడిపోతుంది, అందుకని చిన్నగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము పంచదార అయితే వేసుకోవాలి. పంచదార ఎక్కువ తినే వాళ్ళు అయితే కిలో వేసుకోవాలి. 1/2 కేజీ సేమియాకి కిలో చక్కెర అయితే పడుతుంది ఫ్రెండ్స్. తక్కువ తినే వాళ్ళు అయితే 3/4 కిలో వేసుకోవచ్చు. అలాగే చక్కెర వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్. చక్కెర అయితే చూపిస్తున్నాను. చక్కెర వేసాను. మాకైతే కొంచెం తీపి తక్కువ కాబట్టి మేము కొంచెం 3/4 కిలో వేసుకున్నాం ఫ్రెండ్స్. మీరైతే ఎక్కువ తినే వాళ్ళైతే కిలో వేసుకోండి. బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులన్నీ, కిస్మిస్ అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకొని మిక్సింగ్ కలుపుకొని లాస్ట్ 3 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత బౌన్లోకి తీసుకొని మా ఆయన చేతికైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మా ఆయన బాగుందని చెప్పాడు. మీరు తిని లైక్ చేయండి.